తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ యొక్క మేడిగడ్డ కొలాప్స్ పై ఆ బ్యారేజీలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ మీద, ఎంబెజిల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఈ మూడింటి చేయాలని చెప్పింది. అదేవిధంగా మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీల మీద మరి మీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దయచేసి ఒక విషయం మీరు గమనించాలి. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా barrages. To enquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following the strict financial discipline in the execution of such contract. To enquire into the negligence and lacunae in operation and maintenance of 3 barrages, thereby leading to major damage to the structure. To enquire into quality control and monitoring aspects. To enquire, identify and fix up responsibility for any authority or official who extended undue favor to the contractors in terms of allowing extension of time, wrong completion of certificate, premature release of bank guarantee and such as the matter. The committee shall fix responsibilities for lapses identified during the inquiry and on to the above matters and financial implication on the lapses identified. Next. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వాళ్ళు ఏప్రిల్ 2024లో 13వ తారీఖున దే టుక్ చార్జ్. జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరెవరు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నా, వాళ్ళకి డిపోజ్ చేయదలుచుకున్నా, వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వదలుచుకున్నా మరి దే వెల్కమ్ ఎవ్రీ సచ్ పర్సన్. Pursuant to such public notice, affidavits have been filed by hundreds of people, including officials and general public. Total witness examined is 119, including the then Chief Minister K. Chandrasekhar Rao, the then Irrigation Minister Shri T. Harish Rao, and then Finance Minister Shri Itala Rajender. This, I want the media to kindly understand that everybody in the government was given a fair hearing. Their version, both in writing and orally, their version was taken. Whatever papers they have submitted have been taken on record in the commission report. Next. Investigation process. In the investigation process, the commission has taken into account the NDSA report, CAG report, Vigilance and Enforcement Department, INCID expert committee reports, cabinet resolutions of the entire period. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుండి కూలిపోయే వరకు అన్ని క్యాబినెట్ రిజల్యూషన్స్ కాపీస్ ఇవ్వడం జరిగింది. All other documents related to the construction of కాళేశ్వరం project were given to the Justice PC Ghosh Commission. అదేవిధంగా ఘోష్ కమిషన్ వారు మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిల్లా బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. వీళ్ళ చర్చలు, వీళ్ళ మీటింగ్స్, డిస్కషన్స్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్తో అయినాయి, ఇంజనీర్స్తో అయినాయి, నిర్మాణం చేసిన ఆఫ్కాన్స్, నవయుగ, LNT సంస్థలతో అయినాయి, మాజీ ముఖ్యమంత్రి గారితో, మాజీ ఇరిగేషన్ మంత్రి, మాజీ ఆర్థిక మంత్రితో, భారత ప్రభుత్వం యొక్క మరి మాజీ సలహాదారులు శ్రీ వెద శ్రీరామ్తోని, అదేవిధంగా తెలంగాణ CDO, ERL ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, క్వాలిటీ కంట్రోల్, ఆల్ రిలేటెడ్ ఇంజనీర్స్ తో కూడా మీటింగు, చర్చలు, ఇంటరాక్షన్స్ ఆల్మోస్ట్ 14 months జరిగిన విషయం కూడా మనకు చేస్తున్నా. నెక్స్ట్, నేను ముందు చెప్పినట్టుగా ఇది కవర్ చేశాం. 31st జూలైకి కమిషన్ హస్ గివెన్ ఎంక్వైరీ రిపోర్ట్. మరి తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య ఆఫీసర్స్ కమిటీ వేశారు. ఇరిగేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా డిపార్ట్మెంట్ అధికారులతో వారి యొక్క నివేదిక మేరకు మరి ఈరోజు క్యాబినెట్ కి మేము ప్రెజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, మరి ఇది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి మీడియా మిత్రులకు మనం చేస్తున్నాను.
మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మేము మనవి చేస్తున్నాం. Critical findings of the commission in the report of political executive with respect to the responsibilities for the lapses. మీడియా మిత్రులు ఒక విషయం నేను ముందు చెప్తాను. ఇందులో ఒక్క పదం కూడా మేము పెట్టింది కానీ తీసేసింది కాదు. ఇది మా అభిప్రాయం కూడా కాదు. ఇది మా అభిప్రాయం కాదో మేము వేరే విషయం మాట్లాడతాం. ఇది డైరెక్ట్ గా జస్టిస్ పిసి ఘోష్ యొక్క కమిటీ రిపోర్ట్ లో యథాతథంగా we have taken excerpts and quoted from the Justice P.C. Ghosh report on the Kaleshwaram project collapse. Among the political leaders then, the then Chief Minister Shri K. Chandrasekhar Rao garu, as per the Justice P.C. Ghosh Commission, held directly and also vicariously accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress to these 3 barrages. Especially English media, I want you to know, these are words that we have just picked the exact sentences out of the Justice P.C. Ghosh Commission report. The second para B, it can be categorically held that there is rank irregularity from the stage of conceptualization of Kaleshwaram project till the issuance of administrative approvals on 1st March 2016 for construction of 3 barrages. This is not the decision of the government, but individuals. The subpara C, the exact words are, I'm again and again saying from Justice P.C. Ghosh Commission report. The then Chief Minister is predetermined and bent upon to construct the barrage at Medigadda at his free choice, and the authorities associated with the decision making facilitated them. Next. This also works? Okay. The reason that there is not availability of water at Tummadihatti, the construction of barrage shifted from Tummadihatti to Medigadda does not appear to be sincere and honest. మరి తెలుగు మీడియాకి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది జస్టిస్ ఘోష్ గారి అభిప్రాయం. తుమ్మడిగట్టి దగ్గర నీళ్లు లేవు, అందుకోసమే మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తాం అన్న గత ప్రభుత్వంలో అభిప్రాయం, అది నిజాయితీతో ఉన్న అభిప్రాయం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. For the English media, I won't tell you, the reason quoted by the earlier government for shifting from Tummadihatti to Medigadda on the supposed lack of water does not appear to be sincere and honest, is opinion of Justice Ghosh. Then, letter from Mrs. Uma Bharati, the then Minister of Water Resources, dated 13 March 2015, has stated that hydrology of the Pranahita Chevalla project was cleared on 24th October 2014. However, project authorities, via their letter dated 24 November 2014, have submitted for modified hydrological series for approval. Then Minister for Irrigation made an endorsement on the said letter on 20th March 2015. Now, including the next paragraph, నేను ఇది తెలుగులో మీకు ఏమన్నా చేస్తుంటే, ఆనాటి కేంద్ర మంత్రి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీమతి ఉమాభారతి ఏమని రాసిందంటే, ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము, 75% డిపెండబిలిటీ మీద అక్కడ 205 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే, ఏ రాజకీయ దురుద్దేశం ఉందో మరి ఏముందో కానీ, లేదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేయండి అని రాసిన వీళ్ళు. For English media, I want to say this is the most important point. In 2015, then Minister for Water Resources Srimati Uma Bharati wrote to the government of Telangana that we are giving hydrology clearance for
Pranayita Chevella project, that there is at 75% dependability, there is 205 TMC available at Tumadiatti. Very strangely, then the government wrote back saying that the central government is saying there's enough water for you to build the project. Continue with the project. They're saying, no, you please re-examine the issue. That is what this then Chief Minister and then Irrigation Minister, then government wrote back to the Government of India. Next. So, Mari, alleged non-availability of water at Tumadiatti is not the correct and genuine reason. These are words from Justice Ghosh Commission report. అంటే తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు అని మేము మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేసినాం అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. ది డెసిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అట్ మేడిగడ్డ అండ్ ఆల్సో అట్ అన్నారం అండ్ సుందిల్లా ఇస్ సోల్లీ ఆఫ్ ద దెన్ చీఫ్ మినిస్టర్. దయచేసి మీరు గమనించాలి, చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో తుమ్మడి అట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టే మేము మేడిగడ్డకి షిఫ్ట్ చేస్తూ అనే సాకు ఇదో కారణం ఎక్స్క్యూజ్ చూపెట్టారో ఇది సరి అయింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారాలతో ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరూ గమనించాలి. అదేవిధంగా మేడిగడ్డలో కానీ అన్నారం సుందిలలో బ్యారేజీల నిర్మాణం యొక్క నిర్ణయం మరి ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా స్పష్టంగా జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రభుత్వమే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసింది. అంటే మరి అప్పుడు తుమ్మడి దగ్గర ఆల్రెడీ నిర్మాణం ప్రాజెక్ట్ నడుస్తుంది, మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా 5 రిటైర్డ్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో అన్నాడు. ఆయన నేను 5 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వేసిన మరి ఈ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దా అని వారేసిన కమిటీయే మరి మళ్ళీ ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఎక్స్పర్ట్ కమిటీ had extensively studied the merits and demerits of the barrage being constructed at Tumadiatti and at Medigadda and concluded that the construction of barrage at Medigadda is not advisable and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranayita River, which is quite close to Tumadiatti. So the expert committee appointed by the KCR government, వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, it is abundantly clear that the government has not considered the report of the expert committee. Then the omission is to consider the report of the expert committee cannot be inadvertent also or accidental. ఎందుకంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో